టీఎస్ లా సెట్ ద్వారా ఎవరైతే 5 ఇయర్ ఎల్ఎల్బి కానీ 3 ఇయర్ ఎల్ఎల్బి కానీ 2 ఇయర్ ఎల్ఎల్ఎం కానీ సో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు లైక్ రిజిస్ట్రేషన్ అండ్ ఎవరైతే లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో మనకు రిజిస్ట్రేషన్ లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు లైక్ 5th to 28th డేట్ వరకు ఉందండి. అంటే ఫ్రమ్ టుమారో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకటే వెబ్సైట్లో ఇంటర్మీడియట్ తర్వాత 5 ఇయర్ ఎల్ఎల్బి కానీ డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 ఇయర్ ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకే రిజిస్ట్రేషన్ లైక్ ఒకే వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో కంప్లీట్గా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఒక సర్టిఫికేట్ లేకపోతే ఏం అప్లోడ్ చేయాలి, సో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు ఆల్రెడీ బీటెక్ తర్వాత ఎంటెక్ ఆర్ బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేసే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో చాలామందిని రిజెక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. సో వాళ్ళు ఒక సర్టిఫికేట్ పెట్టమంటే ఇంకొక సర్టిఫికేట్ లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒక ఇయర్ది పెట్టమంటే ఇంకొక ఇన్కమ్, సో అలా ఫీ రియంబర్స్మెంట్ 0 వచ్చేస్తుంది వాళ్ళకు, లైక్ నాట్ వ్యాలిడ్ వస్తుంది. సో చాలా ఇష్యూస్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీరు అలా ఫేస్ చేయొద్దు, ఎందుకంటే మీకు 15 days టైం ఉందండి. సో మీరు వెంటనే రేపే అప్లై చేయకండి. మీ దగ్గర ఫస్ట్ పాయింట్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో చూసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, నాకు కాడ ఏ ప్రాబ్లం లేదు. మనము అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను. ఆ అప్లికేషన్ ప్రాసెస్లో ఏవైతే సర్టిఫికేట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు 15 days టైం ఇచ్చారు కాబట్టి సపోజ్ ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే ఈ 1 weekలో మీరు తెచ్చుకోండి, దాని తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ చేస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరు phase 1కి నాట్ ఎలిజిబుల్. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో 1 by 1 అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 5th to 20, అంటే మీరు రిజిస్టర్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వాళ్ళు వెరిఫై చేస్తారు, మాన్యువల్గా వెరిఫై చేస్తారు. ఏమన్నా అన్నీ కరెక్ట్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని మెసేజ్ వస్తుంది, లేకపోతే పెండింగ్ అని వస్తుంది. పెండింగ్లో మీకు సంబంధించిన ఏమన్నా సర్టిఫికేట్ మిస్టేక్స్ కానీ బ్లర్ ఉంటే వాళ్ళు మెసేజ్ చేస్తారు. సో మెయిన్గా మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్గా ఇవ్వండి. సో దట్ మీకు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ మొబైల్కి మెయిల్కి మాత్రమే కాంటాక్ట్ అవుతారు. సో ఇవి బేసిక్స్. సో ఫస్ట్ నేను సర్టిఫికేట్స్ చెప్తాను. సర్టిఫికేట్స్ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు అవి కూడా చెప్తాను. సో ఫస్ట్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్ అయినా 100 KB to 500 KB మధ్యలోనే ఉండాలి. జేపీజీ ఫార్మేట్, జేపీఈజీ ఫార్మేట్, సో ఇమేజ్ ఫార్మేట్లో ఉండాలి. 100 to 500 KB ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు మొబైల్స్తో ఫొటోస్ తీయకండి, బయటికి వెళ్ళి స్కాన్ తీపియండి అన్ని ఒరిజినల్స్ని. సో దట్ మీకు ఈ కౌన్సిలింగ్కి ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో కూడా మీకు మెయిల్లో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ పనికి వస్తాయి. కాబట్టి మొబైల్స్తో అస్సలు తీయకండి. బ్లర్ ఉంటే రిజెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ అప్లోడ్ చేయండి అంటున్నారు. సో వాళ్ళు అంతమందికి మెసేజ్ చేయాలంటే ప్రతి స్టూడెంట్కి వాళ్ళు అన్ని మెసేజ్ చేయలేరు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడే మంచి ఫొటోస్ తీసుకోండి. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు లా సెట్ రాస్తే లా సెట్ యొక్క ర్యాంక్ కార్డ్, పీజీఎల్ సెట్ లైక్ ఎల్ఎల్ఎం వాళ్ళు ర్యాంక్ కార్డ్, సో మీకు సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఉండాలి ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో అండి. సో 10th class ఒరిజినల్ మెమో ఉండాలి. థర్డ్, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి. ఫోర్త్, సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ 3 మీకు అంతే ఇంటర్మీడియట్ వరకే అప్లోడ్ చేయాలి. అదే ఎవరైతే 3 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో మీరు డిగ్రీ మీద అప్లై చేస్తే డిగ్రీ ఆర్ బీటెక్ మీద అప్లై చేస్తే బీటెక్కి సంబంధించిన ఇప్పుడు 2 type of క్యాండిడేట్స్ ఉంటారు. 2024లో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, లైక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్. 2024 బిఫోర్ అంటే 2023, 2022 వాళ్ళు 2 type of కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. సో డీటెయిల్గా వినండి. సో 2024 వాళ్ళకు కొందరికి రిజల్ట్స్ రావు, కొందరికి రిజల్ట్స్ వచ్చిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మెమో లైక్ బోనాఫైడ్, టీసీ, డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్ ఇవి ఇవ్వరు. సో ఎవరైతే 2023 ఉన్నారో మీరు ఇవన్నీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే 15 days టైం ఉంది కాబట్టి. సో మీరు వెళ్ళి మీ కాలేజ్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎవరైతే ఓన్లీ 2024 లేరో మీరు కనీసం 8th సెమిస్టర్ లైక్ బీటెక్ వాళ్ళు, 6th సెమిస్టర్ డిగ్రీ వాళ్ళు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మెయిన్ పాయింట్, 2024లో పాస్ అయ్యే వాళ్ళు కనీసం మీరు కాలేజెస్కి వెళ్ళి రిజల్ట్స్ వస్తే అన్నీ తెచ్చుకోండి. బిఫోర్ వాళ్ళైతే అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో కన్సాలిడేటెడ్ మెమో అంటే మీకు సంబంధించిన అన్ని మెమోస్ ఒకటే షీట్లో
వస్తాయి. అంటే ఫస్ట్ సెమ్లో ఎన్ని వచ్చినాయి, సెకండ్ సెమ్, టోటల్ ఓవరాల్ ఒక షీట్లో వచ్చేసి కన్సాలిడేటెడ్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే మీరు డిగ్రీ ఆర్ బీటెక్ ఎక్కడ చదివారు, ఏ కాలేజీలో చదివారు, కాలేజ్ స్టాంపు, మీ పేరు, మీ రూల్ నెంబర్, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు, లైక్ డిగ్రీ బీఎస్సీయా, బీఏనా, బీటెక్ సివిలా, మెకానికలా, అలా ఉంటుంది. సో అది మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్. సిఎంఎం ప్రొవిజనల్ మీ కాలేజ్లోనే ఇస్తారు. అండ్ డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన బోనాఫైడ్, టీసీ అన్నీ తెచ్చుకోవాలి. ఎవరైతే 2023 ఉన్నాలో అన్నీ తెచ్చుకోండి, ఇంకా 15 days టైం ఉంది కాబట్టి. సో మెయిన్గా ఎవరైతే లైక్ అవి ఎందుకు చెప్తాను, సో కన్ఫ్యూజ్ అవుతారు. సో బోనాఫైడ్స్ వచ్చేసి 5th to గ్రాడ్యుయేషన్. సో ఇంటర్మీడియట్ మీద అప్లై చేసే వాళ్ళు అప్ టు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది బోనాఫైడ్స్. డిగ్రీ వాళ్ళు అప్లై చేస్తే డిగ్రీ వరకు ఉండాలి. ఎల్ఎల్బి వాళ్ళు అప్లై చేస్తే అప్ టు 5 year ఎల్ఎల్బి వరకు ఉండాలి. లైక్ ఎల్ఎల్ఎం చేసే వాళ్ళు డిగ్రీ ఆర్ బీటెక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం లాస్ట్ ఎడ్యుకేషన్ వరకు మీరు బోనాఫైడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, అదొకటి. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు ఇప్పుడు, దాని గురించి వదిలేయండి. సో బోనాఫైడ్స్ అయితే పక్కా ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మన తెలంగాణలోకి అవసరం లేదు. ఎవరైతే ఏపీ కానీ వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ అప్లై చేస్తారు చూడండి, వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే నేటివ్ సర్టిఫికేట్, అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఈ 10 years నుంచి ఎక్కడ ఉంటున్నారు. సో మీరు మెయిన్గా తెలంగాణ దాంట్లో మీకు ఇస్తలేరట. సో ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళకు ఏపీ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు మీ ఆధార్ కార్డ్స్ కూడా పెట్టొచ్చు ప్రూఫ్గా, రెసిడెన్సీ సర్టిఫికేట్ అదన్నా పెట్టొచ్చు, లేదా మీరు రెసిడెన్సీ అన్న తీసుకోవచ్చు. సో ఇవి రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. టీసీ నెక్స్ట్. సో ఇంటర్ వాళ్ళు ఇంటర్మీడియట్ టీసీ అప్లోడ్ చేయాలి. అదే డిగ్రీ ఆర్ బీటెక్ వాళ్ళు డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన టీసీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు మీరు June 2nd, 2014 తర్వాత ఎప్పటిదున్నా ఏం కాదు, ఎప్పటిదున్నా పని వస్తుంది, లైక్ అప్లోడ్ చేసుకోవచ్చు. కొత్తది తీసుకుంటే బెటర్, కొత్తది ఉన్నా పర్వాలేదు, పాతది ఉన్నా పర్వాలేదు, కానీ 2014 బిఫోర్ది ఉంటే పని చేయదు. అంటే 2013, 2012 పనికిరాదు. క్యాస్ట్లో ఈడబ్ల్యూఎస్, సో ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉంటారు, వాళ్ళు 2024 మాత్రమే చూపించాలి, అప్పుడే మీకు రిజర్వేషన్ వస్తుంది, లేదు అంటే రాదు. సో ఏ సర్టిఫికేట్ లేకపోయినా మీరు మీ సేవకి వెళ్ళకండి. మీ సేవకి వెళ్తే వారం రోజులు టైం చేస్తారు. అదే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, నాకు ఇట్లా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంది, వితిన్ 1 day కావాలంటే అప్లికేషన్ ఇస్తే వితిన్ 1 day మీకు క్యాస్ట్ ఇస్తారు, ఇన్కమ్ కూడా ఇస్తారు. సో మీరు మీ సేవకి వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనారిటీస్ ఉంటారో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో లా చేసేటప్పుడు సో మీకు ఓన్లీ 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో అది మాత్రమే వ్యాలిడ్. చాలామంది 2023 కానీ రిసిప్ట్స్ అలా పెట్టారు, సో వాళ్ళకి రిజెక్ట్ అయిపోయింది. ఇన్కమ్ ప్లేస్లో హయ్యర్ అని పడుతుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్ అని పడుతుంది. సో ఇక్కడ మాత్రం మిస్టేక్ చేయకండి. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి, తొందరగా అప్లై చేయకండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో 2024 ఉండాలి. మీరు మీ సేవకి వెళ్తే 1 week పడుతుంది, ఎందుకంటే టైం ఉంది కాబట్టి అప్లై చేస్తే మీ సేవలు అప్లై చేయండి. లేదు నాకు 2-3 daysలో కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి, పక్కా అక్కడ ఇస్తారు. ఇన్కమ్ అయిపోయింది. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి, ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ వాళ్ళు ఎవరైతే ముస్లిం, క్రిస్టియన్స్, సిక్స్ వీళ్ళు మైనారిటీ కింద వస్తారు, వేరే వాళ్ళు నాన్ మైనారిటీ కింద వస్తారు. సో మైనారిటీ వాళ్ళు మీరేం చేయాలంటే, మీరు మైనారిటీ రిజర్వేషన్ రావాలంటే మీరు 10th class చదివి ఉంటారు కదా, 10th class టీసీలో మీకు మైనారిటీ అని ఉంటుంది. అంటే మీరు మైనారిటీ లైక్ ముస్లిమా, క్రిస్టియనా అదంతా ఉంటుంది. టీసీ ఉంటే 10th class టీసీ అప్లోడ్ చేయాలి. 10th class టీసీ లేకపోతే ఇప్పుడు మీరు 10th ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి ఆ కాలేజ్లో టీసీ అయినా తీసుకోవాలి, లేదా కాలేజ్ తరపున ఈ క్యాండిడేట్ మా స్కూల్లో 10th కంప్లీట్ చేశాడు, ఇతని యొక్క రిలీజియన్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ రాసి మైనారిటీ అని వచ్చేటట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. టీసీ ఉంటే పర్లేదు, అప్లోడ్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది మైనారిటీ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ అంటారు. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైతే మన తెలంగాణలో కాకుండా వేరే కాలేజ్ లైక్ వేరే స్టేట్లలో చేసి ఇప్పుడు ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీరు పక్కా ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, మీరు ఏదో ఒక యూనివర్సిటీకి, మన తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉంటాయి, ఏదో ఒక మీకు నచ్చిన యూనివర్సిటీకి వెళ్ళి, లేదా ఉస్మానియా యూనివర్సిటీ కన్నా ఏదో ఒకటి
ఏ కాలేజ్ అయినా పర్లేదు, యూనివర్సిటీస్కే, అంటే తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన, మీ జిల్లా దగ్గరలో ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి నేను పలానా కాలేజ్లో 3 years ఏదో డిగ్రీ ఆర్ బీటెక్ బయట చేశాను, బయట స్టేట్లో చేశాను, ఇప్పుడు నేను టీఎస్ లా సెట్ కానీ టీఎస్ పీజీఎల్ సెట్ ద్వారా ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు పర్మిషన్ ఇవ్వండి అని జస్ట్ ప్రూఫ్గా అది విత్ సైన్ స్టాంపుతోని ఏదో ఒక యూనివర్సిటీసే, నార్మల్ కాలేజ్ కాదు, ఏ యూనివర్సిటీ అయినా మీకు నచ్చిన యూనివర్సిటీ దగ్గరలో ఉన్నది వెళ్ళి స్టాంపుతో తీసుకొని అది అప్లోడ్ చేయాలి, ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్. అది అందరికీ అవసరం లేదు. ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ అదర్ స్టేట్లో చేసి ఇక్కడ మనకు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. అది మెయిన్. అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ, అంటే నాన్ లోకల్లో కూడా ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి, అంటే అవుట్ ఆఫ్ తెలంగాణ ఎవరైతే చేస్తారో వాళ్ళు. సో ఇవి మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ స్పెషల్ కేటగిరీ. సో స్పెషల్ కేటగిరీ అంటే ఎవరైతే పిహెచ్ కానీ ఇలా ఎన్సీసీ అలా సర్టిఫికేట్స్ వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. నార్మల్ స్టూడెంట్స్ దగ్గర రిజిస్టర్ అయిన తర్వాత మీకు స్లాట్ బుక్ చేసుకోండి అని ఇంకొక లింక్ ఇస్తారు మనకు టీఎస్ లాసెట్ వెబ్సైట్లోనే. ఫస్ట్ నార్మల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాంట్లో కూడా రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత మీకు సంబంధించిన డేట్స్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, మనకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామరెడ్డి ఆన్లైన్ సెంటర్కి వచ్చి మీరు ఫిజికల్గా వచ్చేటప్పుడు మీ యొక్క ఒరిజినల్స్ అన్నీ తీసుకురావాలి. అండ్ మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ, క్యాప్ అయితే క్యాప్, పిహెచ్ అయితే పిహెచ్, సో ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అండ్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఒరిజినల్ అనుకుంటే మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది. కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్ళకపోతే రాదు. సో నార్మల్గా రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఫిజికల్గా రావాలి. ఈ ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. నార్మల్ స్టూడెంట్స్ జస్ట్ రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో ఇది మనకు మెయిన్ సర్టిఫికేట్స్. సో ఇందులో ఉన్న అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూస్. సో అన్నిటికన్నా ముఖ్యం మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి పర్ఫెక్ట్ ఉండాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కాల్స్ అన్న చేస్తారు, ఈమెయిల్స్ ద్వారా అన్న చేస్తారు, మెసేజెస్ అన్న చేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో, ఇంటర్ మీద అప్లై చేస్తే సెక్యూర్డ్ మార్క్స్ అడుగుతుంది, మ్యాక్సిమం మార్క్స్ అడుగుతుంది. నెక్స్ట్ డిగ్రీ మీద అప్లై చేస్తే సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్. ఎవరైతే ఎల్ఎల్బి కంప్లీట్ చేసినతో ఎల్ఎల్ఎం కానీ బీటెక్ కానీ, సో ఏ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ మీరు సెక్యూర్డ్ మార్క్స్ ఏమి ఎంటర్ చేయాలి, మ్యాక్సిమం మార్క్స్ ఏమి ఎంటర్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సెక్యూర్డ్ మార్క్స్ అంటే మీకు ఎన్ని వచ్చినాయి ఫస్ట్ పాయింట్. మ్యాక్సిమం అంటే మీరు ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి, 1000. సో 1000కి ఎన్ని వచ్చినాయి, 972 వస్తే 972, 800 వస్తే 800. పర్సంటేజ్లో వేయద్దు. ఆ సిస్టమ్ అనేది మీకు మార్క్స్లో తీసుకుంటుంది. మార్క్స్లో తీసుకుంటే మీకు 630 వచ్చినాయి అనుకోండి, 630 సెక్యూర్డ్ మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 1000. సో ఇలా ఇంటర్వల్ వేయాలి, పర్సంటేజ్లో వేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ మీద అప్లై చేస్తున్నారో, డిగ్రీలో కూడా మనకు సెమిస్టర్ గ్రేడ్స్ ఉంటాయి. లైక్ 10కి 9.3 వచ్చినాయా, 7 వచ్చిందా, 8 వచ్చిందా, 9 వచ్చిందా, 9.3 10. సో నార్మల్గా ఈ ఎంటెక్ వాళ్ళకు ఎంఫార్మసీకి ఏ విధంగా ఉండేనంటే మీరు న్యూమరిక్ వాల్యూసే వేయాలి, అంటే పాయింట్లలో వేయద్దు. 9.3, 9.4 అట్లా వేయద్దు. సో సపోజ్ మీకు యాక్సెప్ట్ చేస్తే వేయండి ఫస్ట్ పాయింట్. ఇప్పుడే చెప్తున్నాను మీకు ఇప్పుడు ఒక క్యాండిడేట్కి 8.7 వచ్చింది, మీకు హైయెస్ట్ ఎంత 10. సో 8.7/10 వేస్తారు నార్మల్గా. సపోజ్ అది సిస్టమ్ తీసుకోకపోతే ఏం చేయాలో ఇప్పుడు చెప్తా. సో అలా తీసుకోకపోతే, ఎందుకంటే అవి డిజైన్ చేసి పెట్టేస్తారు ఫస్టే. 8.7 వస్తలేదు అనుకోండి, 2 చాయిసెస్ ఉంటాయి మనకు. 8/10 పెడితే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనకు వచ్చింది 8.7, అంటే మనం తక్కిస్తున్నాం కాబట్టి అట్లే చేయకండి. సపోజ్ 8.7 వచ్చినా 9.3 వచ్చినా మీరేం చేయండి అంటే వచ్చిన దాన్ని ఫస్ట్ పర్సంటేజ్ కన్నా కన్వర్ట్ చేయండి, లేదా అంటే 1000కి ఎన్ని వచ్చినా వేయచ్చు. ఎగ్జాంపుల్ 9.3 వచ్చింది, కింద 10 ఇంటూ 100, పైన 100 కింద 100 చేయండి, అంటే 930/1000. సపోజ్ 7.2 వచ్చింది, 720/1000. సపోజ్ 8.3 వచ్చింది ఒక క్యాండిడేట్కి, 830/1000. అట్లనే వేయచ్చు, 1000 కన్నా వేయచ్చు, 100 కన్నా వేయచ్చు. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 7.2 వచ్చింది, ఇంటూ 10/10 వేస్తే ఎంత, 72/100. అట్లా కూడా వేయచ్చు. సో నేనేమంటున్నా, 1000కి వేస్తే సేఫ్. సో 1000కి వేసినా వస్తుంది,
100K వేసినా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే న్యూమరిక్ వాల్యూసే తీసుకుంటుంది. సపోజ్ నీకు 8.3 వచ్చింది, 8/10 వేయచ్చు. 7.3 వచ్చింది, 7/10 వేయచ్చు. 9.7 వచ్చింది, 9/10 వచ్చింది. కానీ మనం తక్కువ చేసుకుంటున్నాం మార్క్స్. సో దానికన్నా 1000కి క్యాలిక్యులేట్ చేసుకోండి. 1000కి యాక్సెప్ట్ చేస్తుంది అందరికీ. వాళ్ళు చాలామంది 1000K వేసుకున్నారు. లేదంటే 100K అన్నా వేసుకోండి. లేదు 9.3 పెడితే యాక్సెప్ట్ చేస్తుందంటే ఓకే. సిస్టంలో మీరు ఫస్ట్ నార్మల్గా ఎంటర్ చేయండి. సో సిస్టమ్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్, ఎంటర్ న్యూమరిక్ వాల్యూ అని వస్తేనే నేను చెప్పినట్టు చేయండి. సపోజ్ మీకు యాక్సెప్ట్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు, మీకు ఎన్ని వస్తాయి అన్నీ. సో ఈ విధంగా మీరు మార్క్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు లైక్ సర్టిఫికేట్ ఇష్యూస్. ఫస్ట్ పాయింట్, ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే 2024 సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి పక్కా. లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, హయ్యర్ అని పడుతుంది. సో ఇప్పుడే మీరు వెయిట్ చేసి 15th మనకు టైం ఉంది, 20 లోపు టైం ఉంది కాబట్టి 15th లోపు సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకొని 16th రోజు అప్లై చేసినా ఏం కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాస్ట్ కూడా అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ వాళ్ళు పక్కా టీసీ 10th టీసీ జిరాక్స్ ఉన్నా ఫస్ట్ అయితే ఒరిజినల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. జిరాక్స్ ఉంటే కూడా పెట్టొచ్చు, ఫస్ట్ అయితే పెట్టి అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఈ మెమోస్ లేవో, సపోజ్ ఇప్పుడు 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఒకటి ఆల్రెడీ అన్ని సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మీరు అన్నీ పెట్టేయండి. ఎవరికైతే సిఎంఎం, పీసీ, కన్సాలిడేటెడ్ మెమో, బోనాఫైడ్ డిగ్రీది కానీ బీటెక్ది లేకపోతే ఏం చేయాలి ఇప్పుడు చెప్తా. సో ఎంటెక్కి, ఎంఫార్మసీకి ఏం చేయమన్నారంటే మీ దగ్గర మెమోస్ ఉంటే మెమోస్ అప్లోడ్ చేయండి. సిఎంఎం, పీసీ, టీసీ ఉంటే ఏం పర్వాలేదు, అవి అప్లోడ్ చేసేయండి. మెమోస్తో సంబంధం లేదు. అప్లోడ్ సిఎంఎం, పీసీ, టీసీ అవి అప్లోడ్ చేసుకోవచ్చు. అవి లేకపోతే లేటెస్ట్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయాలి. అంటే డిగ్రీ వాళ్ళు 6th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సపోజ్ అప్పటికి కూడా యాక్సెప్ట్ చేయకపోతే మనకు 2 సర్టిఫికేట్స్ ఉంటాయి. ఒకటి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటారు, ఒకటి కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు. అంటే మన తెలంగాణ స్టూడెంట్స్ 80 to 90% ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ కస్టోడియన్ వేరు, కోర్స్ కంప్లీషన్ వేరు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఎవరికైతే పాస్ అయ్యారు అన్నీ అయిపోయినాయి కానీ కాలేజీలో సర్టిఫికేట్స్ ఉన్నాయి అంటున్నారు, లైక్ ఫీజు రియంబర్స్మెంట్ పడితేనే ఇస్తా అన్న వాళ్ళకు మీరు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలంటే కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజ్లో ఉన్నాయి, కాలేజ్ వాళ్ళు కావాలని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పడలేదు. సో ఆ సర్టిఫికేట్ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు, ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, కస్టోడియన్ సర్టిఫికేట్. సో కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. కోర్స్ కంప్లీషన్ కూడా తీసుకోవాలి. కోర్స్ కంప్లీషన్ అంటే ఏంది, పలానా డిగ్రీ కాలేజ్, పలానా బీటెక్ కాలేజ్లో నాకు కాలేజ్ బీటెక్ కంప్లీటెడ్ అని కోర్స్ కంప్లీషన్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. ఈ స్టూడెంట్ ఈ రూల్ నెంబర్తోని ఈ బీటెక్ కానీ డిగ్రీ బీఎస్సీ కానీ కంప్లీట్ చేశాడు ఈ అకాడమిక్ ఇయర్లో స్టాంపుతో సహా ఇస్తారు. సో ఎవరికైతే సిఎంఎం, పీసీ అవి లేకపోతే ఈ సర్టిఫికెట్స్ అన్నది తెచ్చుకోండి. సపోజ్ కొన్ని కాలేజ్లో ఇంకా సిఎంఎం, పీసీ 6th సెమిస్టర్ మేమో 8th సెమిస్టర్ మేమో బీటెక్ వాళ్ళకు, ఇంకా కొన్ని కాలేజెస్లో సప్లీస్ కానీ ఇలా ఉంటాయి. సో మెయిన్గా కస్టోడియన్, కోర్స్ కంప్లీషన్ ఇవి 2 వేరు సర్టిఫికేట్లు తెచ్చుకుంటే ఇవి 2 తెచ్చుకోండి. సో మెయిన్ కస్టోడియన్ అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పడతలేదని ఇస్తలేరు, అది కస్టోడియన్ అంటారు. కోర్స్ కంప్లీషన్ అంటే ఈ స్టూడెంట్ ఇంకా మెమోస్ ప్రింట్ కాలేవు కానీ కోర్స్ అయిపోయింది మా కాలేజ్లో బీటెక్ కానీ డిగ్రీ కానీ, సో ఇతనికి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలని వాళ్ళు కోర్స్ కంప్లీషన్ ఇస్తారు. సో ఇవి 2 పాసిబుల్ అయితే 15 days టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి. ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేశారు, వాళ్ళు ఇప్పుడు phase 1కి నాట్ ఎలిజిబుల్, phase 2 లోపు అన్నీ తెచ్చుకుంటేనే ఎలిజిబుల్, లేకుంటే phase 2 కూడా పోతుంది. సో మెయిన్గా మీకు చాలా టైం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఇంట్లో ఉంటే మీ కాలేజెస్కి వెళ్ళి అన్ని సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి మాకు కౌన్సిలింగ్ టైం ఉంది, మాకు అన్ని సెమిస్టర్ మెమోస్ కావాలి, పీసీ కావాలి, సిఎంఎం కావాలి, బోనాఫైడ్స్ కూడా కావాలి అని మీరు అందరు గుంపుకు వెళ్తేనే మీరు 1 weekలో ఇచ్చేస్తారు. అన్ని ప్రింట్ అవుతాయండి, 1 dayలో ప్రింట్ చేస్తారు, ఏ కాలేజీలో ఉన్నా కావాలనే వాళ్ళు చేస్తారు. సో మీకు phase 1లో మంచి కాలేజ్ కావాలంటే అన్ని సర్టిఫికేట్స్ పర్ఫెక్ట్ ఉంటేనే వస్తాయి. సో ఎవరికైతే సిఎంఎం, పీసీ రాలేదో మీరు ట్రై చేయండి కాలేజెస్కి వెళ్ళి తెచ్చుకోవడానికి, లేకపోతే కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ అనేది తెచ్చుకోండి, లేదా లేటెస్ట్ మెమోస్ అన్న పెట్టాలి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే 2024ది క్యాష్ ఇన్కమ్ ఉండాలి,
క్యాస్ట్ మైనారిటీ వాళ్ళకి టీసీ 10th దాన్ని అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ చూస్తున్నారు, చాలా స్ట్రిక్ట్గా చూస్తారు. అంటే ఎందుకంటే ఫ్రాడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి మాన్యువల్గా చెక్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు చాలా టైం ఇచ్చారు 15 days. సో మీరు మిస్టేక్ చేస్తే వాళ్ళు లైక్ పట్టించుకోరండి. సో మీరు మిస్టేక్ చేయకండి, అన్నీ పర్ఫెక్ట్ ఉంటే రేపటి నుంచి అప్లై చేసుకోండి. ఒక్క సర్టిఫికేట్ కూడా లేకపోతే మీరు ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న దాకా వెయిట్ చేయండి. సో ఫస్ట్ 7 days ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయా, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, మీరు 1 weekలో అప్లై చేసుకోకండి, కొద్దిగా వెయిట్ చేయండి. మీరు సడన్గా ఫస్ట్ అప్లై చేసుకుంటే ఇక రిజెక్టే. సో వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఏమైనా మిస్టేక్ చేశారనుకో, వాళ్ళ నుంచి రెస్పాండ్ వచ్చే వరకు మీరు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది రెస్పాండ్ అవుతలేరు, చాలామంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఎంటెక్ కానీ ఎంఫార్మసీ వాళ్ళు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. సో మీరు మిస్టేక్స్ చేయకండి, అన్ని సర్టిఫికేట్స్ ఉంటే ఓకే, లేదంటే కొద్దిగా వెయిట్ చేయండి, ఒక 1 week వెయిట్ చేయండి, అప్పుడే మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. సో మీరు CMM PC TC లేని వాళ్ళు ఇండివిజువల్ మెమోస్ యాడ్ చేయాలి. ఇండివిజువల్ మెమోస్ యాడ్ చేసి మీరు కస్టోడియన్ కోర్స్ సర్టిఫికేట్ అన్నది తెచ్చుకోండి. లేదా మీ కాలేజ్ తరపున ఈ క్యాండిడేట్ మనకు డిగ్రీ బీటెక్ చేశాడని తెచ్చుకోండి. అదే ఇంటర్మీడియట్ వాళ్ళు లాంగ్ మెమోస్ రాకపోతే షార్ట్ మెమో మీరు కలర్ ప్రింట్ ఏదైతే వస్తుందో అది అప్లోడ్ చేయాలి. ఇంటర్కి సంబంధించిన TC అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అన్నీ అప్లోడ్ చేయాలి. సో ఏవైతే ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఆగండి. సో ఒక 1 week తర్వాతనే అప్లోడ్ చేయండి. సో కంగారు పడి ఫస్ట్ 2 రోజులు అప్లోడ్ చేసి మళ్ళీ కష్టాలు పడే కన్నా 1 week ఆగి అన్ని సర్టిఫికేట్స్ ఉంటేనే అప్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో 5 year LLB, 3 year LLB, 2 year LLM ఎట్లా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అప్లై చేసేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతుంది, సో అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. అందులో ఉన్న సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోండి. లేదు అంటే ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చినా కదా, ఏవైతే సర్టిఫికేట్స్ లేవో మీరు ఈ 1 weekలో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మీకు ఫస్ట్ ఫేజ్లో రాదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సో సెకండ్ ఫేజ్ అంటే మీకు ఆల్రెడీ 1 month పడుతుంది. సో మంచిగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు, లేదంటే అగ్రీ చేస్తలేరండి. సో మిస్టేక్స్ చేయకండి. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నా ఛానల్లో లైక్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే కింద మెన్షన్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, సో లాకి సంబంధించినవి కూడా అప్పుడప్పుడు జాబ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పుడు ఇస్తానండి. సో వీడియో రూపంలో తక్కువ వస్తాయి, కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా అప్డేట్ చేసినా సో నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి కాలేజ్లో సీట్ వచ్చే వరకు ఎవ్రీడే వీడియోస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ నా యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.